వైఎస్ కుటుంబ అరాచకాలు తనకు తెలియనివి కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు కుమార్తెగా సునీతకు 100% ఉందన్నారు. వైసీపీని హింస రాజకీయాల పార్టీగా ప్రజలు బలంగా నమ్ముతున్నారని, దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు. బ్రిటిష్ కాలం నాటి వైఎస్ కుటుంబ అరాచకాలు 30 ఏళ్ల క్రితం ప్రచురితమైన పాలెగాళ్ల రాజ్యం పుస్తకాన్ని ఇప్పుడు చాలా మంది చదువుతున్నారని సీఎం వివరించారు. నక్సలైట్లే తుపాకీ రాజకీయాలు వదిలేశారని, కానీ వైసీపీ నేతలు దాడుల సంస్కృతితో ఎలా నెట్టుకొస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని, తండ్రిని చంపిన వారిని ప్రజల ముందుంచే హక్కు ఆమెకు ఉందన్నారు. జగన్ కుటుంబ చరిత్ర, హత్య రాజకీయాలు ఇప్పుడున్న కొత్త తరానికి కూడా పూర్తిగా అర్థమవుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ ప్రతిపాదించిన మహిళలకు 33% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని బాబు చెప్పారు. జనాభా లెక్కల ప్రకారం దక్షిణాదికి నష్టం జరగకుండా స్థానాలను 50% పెంచి వాటిని మహిళలకు కేటాయించాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లులను కలిపి తీసుకురావాలని కేంద్రం పట్టుదలగా ఉందని, ఈ 2 బిల్లులు దేశ రాజకీయాల్లో సరికొత్త పెను మార్పులు తీసుకువస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.